పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి మల్లాడి కృష్ణారావు అనుచరుడుగానే పనిచేశారే తప్ప ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదని ఎద్దేవా చేశారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన యానంకు మార్పు అవసరమని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. యానం అభివృద్ధికి యువ నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అనే వ్యక్తి సీఎం గా ఉండడం ఇష్టం లేదండి. ఎందుకంటే ప్రాణం కాపాడమని ఒక రోజు 40 మందికి ఇక్కడ తాళరేవులో యాక్సిడెంట్ అయితే ఫోన్ చేశానండి. మెడికవర్ లో ఉన్నారండి. ఏంటి సార్ పరిస్థితి అంటే ఒక్కొక్కరికి 25 లక్షలు 15 లక్షలు 10 లక్షలు అవుతుంది. ఆ రోజు పక్కనున్న ఎమ్మెల్యే కూడా వచ్చారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అయినప్పటికీ ఫోన్ చేస్తే పాకలం ఏంటి సార్ ప్రాణం కూడా కాకపోతే సీఎం అయితే ఏంటి, నాకు తొక్క ఎవరైతే ఏంటి సార్. నాకు ఆ రోజు కేవలం ఒకటే అడిగాను, డబ్బులు ఇమ్మని అడగల. ఒక్కసారి మెడికవర్ హాస్పిటల్కి ఫోన్ చేసి భరోసా ఇవ్వండి సార్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఆగదు అని అడిగాను. చేయలేదే. ఈరోజు అలాంటి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదండి, ఎన్నో అంశాలు. ఎవరు సార్ ఓట్లు వేయించుకుని వెళ్ళిపోవడానికైనా, ఇక్కడ ఉయ్యాలు ఒప్పడానికైనా మాకు ఈ 5 ఏళ్ళు ఏం చేయడానికి రాలేదా? గత ఎన్ఆర్ గవర్నమెంట్ లో ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చినట్టు ఇప్పుడు యానంలో చూపించండి నాకు. ఒక్కటి కేవలం మీరే చూశారు, మీరే పడ్డారు. ఆఖరికి నాకు నేను కొనుక్కుని నా తండ్రి పేరు పెట్టి నేనే ఇవ్వాలన్నా కూడా రిజిస్టర్లు ఉండరు. ఆఖరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము చేస్తాము అంటే పట్టా కమిటీ మీటింగే పెట్టలేదు ఇప్పటి వరకు. అంత గొప్ప గవర్నెన్స్ మొన్న 5 ఏళ్ళు కూడా. ఇది సార్ పరిస్థితి. ఈ రోజు మాట్లాడడానికంటే ప్రతిసారి మాట్లాడాం కాక మీరు ఇదంతా కూడా ముందే మాట్లాడు కదా అన్నారు ఈనాడు పని గారు. అయినప్పటికీ 6-8 నెలలు ప్రతి చోట ఈరోజు 70% రోడ్లు పూర్తి చేసాం. కేవలం నా మౌనం కోసం, కేవలం నా మౌనంతోనే. ఇలా వెళ్ళిన వెంటనే వాళ్ళు చూపించిన దాంతో వైద్యం అయిపోయే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అనే వ్యక్తి సీఎం గా ఉండడం ఇష్టం లేదండి. ఎందుకంటే ప్రాణం